అర్థం కాలేదా? నా ఇంట్లోనే ఉన్నాడు. మీరంతా ఏకమై పసిపిల్లాడ్లాంటి కృష్ణి గెంటేస్తే అక్కును చేర్చుకునే వాళ్లే లేరనుకున్నారా? నేనున్నాను. కృష్ణి పువ్వుల్లో పెట్టుకొని చూసుకుంటాను. నాన్న, ఎవరు ఎక్కడ ఎప్పుడు దొరికినా శవంగా మారిపోవాలి. గుర్తుంచుకో. అడుగు ముందుకేసావంటే ప్రాణం తీస్తాను. నడు నడు బయటికి నడు. వదలండి, మాట్లాడాలి. ఏంటి నువ్వు మాట్లాడేది? వదలండి, నడు బయటికి. చెప్పేది వినండి. మళ్ళీ ఇంకోసారి ఇంటి వైపు చూసావో చంపేస్తాను. ఏయ్, ఎవరిని పడితే వాళ్ళ లోపలికి పంపించుకో. గేటేసాయి. అపర్ణ, ఇప్పుడు నీ జుట్టు నా చేతిలో ఉంది. ఇక ఆడుకుంటాను. ఇన్నాళ్ళకి నా కళ్ళారా నీ కళ్ళల్లో కన్నీళ్లు చూస్తున్నానమ్మా. నీకు నిజం చెప్తే ఆ అనాథ కొడుకు మీద ఉమ్మేసి అసహించుకుంటావనుకున్నాను. కానీ ఒకడుగు ముందుకేసి వాణ్ణిలా ఇంట్లో నుండి గెంటేస్తావని ఊహించలేదు. థ్యాంక్స్ అమ్మా. నేను దేనికోసమైతే తాపత్రయపడుతున్నానో అది ఈరోజు నెరవేరింది. ఎప్పటికీ వాడు మీనాక్షిని అంగీకరించలేడు. మళ్ళీ ఈ గడపలో అడుగు పెట్టలేడు. నీ ప్రేమని పొందలేడు. నేనెలాగైతే ఒంటరితనాన్ని అనుభవిస్తూ చిత్రహింసపడ్డానో వాడు అంతకన్నా ఒంటరితనాన్ని, కష్టాన్ని అనుభవించాలి. అనుభవించేలా చేస్తాను. అక్క, ఏంటిది? ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు 1కి 10 సార్లు ఆలోచిస్తావు. అలాంటిది తొందరపడి కృష్ణని నువ్వే ఇంట్లోంచి పంపించేశావు. అప్పటినుంచి కృష్ణే తలుచుకుంటూ పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టకుండా ఏడుస్తున్నావు. ఏంటక్క ఇదంతా? రాక్క భోంచేద్దు గాని. వాడు వెళ్ళిపోయాడు. ఈ చేతులతో వెళ్ళగొట్టాను. వాడు ఆకలితో ఎక్కడున్నాడో, ఎంత బాధపడుతున్నాడో తలుచుకుంటుంటే తల్లికి ఎలా ఆకలేస్తుంది కనకం.
నీకు క్రిష్ మీద ఎంత ప్రేముందో మాకు తెలియంది కాదక్కా. ఇంత ప్రేమున్నదానివి ఎందుకక్క అంత ఆవేశపడ్డావు? ఇప్పుడు కూడా నేను ఆవేశపడకపోతే మీనాక్షి చాలా కష్టాల్లో పడుతుంది కనకం. వాణ్ణి వాడు తెలుసుకోవాలన్నా, మీనాక్షి మనసేంటో వాడు గ్రహించాలన్నా వాడు నాకు దూరం కావాలి కనకం. అక్క, వాడితో అంత కర్కశంగా ప్రవర్తిస్తేనైనా వాడిలో మార్పు వస్తుందన్న చిన్న ఆశ. అక్క, క్రిష్ తప్పకుండా మారతాడు. ఏదో కుర్రాడు మొండి పట్టుదల. ఆ పట్టుదలేం శాశ్వతం కాదు. నువ్వేం బాధపడకక్కా. రా, కాస్త ఎంగిలి పడదు గాని. నువ్వు వెళ్ళు కనకం. నాకిప్పుడే భోజనం వద్దు. నన్ను ఒంటరిగా వదిలే. అమ్మా, తమ్ముడు తప్పు చేశాడన్నావు, శిక్ష పడాల్సిందే అన్నావు. నీకు దూరమైతే మారతాడన్నావు. మరి ఇంకెందుకమ్మా బాధపడ్డాం? నువ్వు వేడిస్తే సమస్య తీరుతుందా? నువ్వు కడుపు మార్చుకుంటే క్రిష్ తిరిగొస్తాడా? అదేరా నా బాధ. వాడు ఈ అమ్మని అర్థం చేసుకొని మారితే మనిషి అవుతాడు. మనిషి అయితే ఈ అమ్మకు దగ్గర అవుతాడు. కాదని వాడు మారకపోతే, ఈ తల్లికి దూరం అయితే నేను తట్టుకోలేనురా. ఈ చేతుల మీద ఎత్తుకొని పెంచాను రావాన్ని, ఇక్కడ పెట్టుకొని కాపాడుకున్నాను. అలాంటిది నా చేతులతో వాడిని వెళ్ళగొట్టే రోజు వస్తుందని నేను కల్లో కూడా ఊహించలేదు. ఇంకా వాడి మీద మమకారం చావలేదన్నమాట. నేను వాడిని వెళ్ళిపోమన్నప్పుడు ఒక్క మాట, అమ్మా నువ్వు చెప్పినట్టు వింటానమ్మా, మీనాక్షి నా భార్యమ్మా, నాన్న నమ్మకాన్ని నిలబెడతానమ్మా అని ఒక్క మాట చెప్పలేకపోయాడు. చెప్పుంటే నేను నిర్ణయం తీసుకునేదాన్నే కాదు. ఏం మాట్లాడుతున్నావమ్మా? ఇప్పుడేం జరిగిందని? క్రిష్ వెళ్ళిపోయాడు అంతేగా. ఈ ఇల్లు వదిలి వెళ్ళిపోయింది నీ సొంత కొడుకు కాదమ్మా. నువ్వు కన్న కొడుకు కాదు, ఓ అనాథమ్మా. ఓ అనాథ వెళ్ళిపోతే అంతలా బాధపడుతున్నావు ఏంటమ్మా ఇది? ఏంట్రా అన్నావు? అమ్మా, ఎవరు రానాదా?
ఇంకోసారి ఆ కూత కూసావంటే చంపేస్తాను. జాగ్రత్త. రేయ్, వాణ్ణి నవమాసాలు మోయలేకపోవచ్చు, కానీ గుండెల్లో పెట్టుకున్నాను. వాణ్ణి కనకపోవచ్చు, కానీ కళ్ళల్లో పెట్టుకొని పెంచుకున్నాను. వాడు అనాథాన్ని మర్చిపోయి 25 ఏళ్లయిపోయిందిరా. నువ్వెందుకురా గుర్తు చేస్తున్నావు? వాడు అప్పుడు ఇప్పుడు ఎప్పుడు నా కొడుకే, నా కన్న బిడ్డే. రే బలరాం, నాలిక మడత పడితే చెయ్యి తిరగబడుతుంది. నువ్వు కొడుకువని కూడా చూడను, గుర్తుంచుకో. మరి అలాంటప్పుడు ఎందుకమ్మా గెంటించావు? రేయ్, వాణ్ణి ఇంట్లోంచి పంపించేప్పుడు నా ఒంట్లో ఒక్కో నరం తెగిపోయిందిరా. వాణ్ణి ఒక్కో మాట అంటుంటే నా గుండె పగిలిపోయింది. వాడి మీద నేను పెంచుకున్న మమకారం ఎంత చెప్పినా నీకు అర్థం కాదు. పో, వెళ్ళిపో. హలో, కన్న కొడుకుని ముందు పెట్టుకొని అనాథ కోసం అర్రులు చేస్తున్నావా? ఇన్ని ఎత్తులు వేసి నీకు వాణ్ణి దూరం చేద్దామనుకుంటే గుండెలో వాడి మీద ఇంత ప్రేమ నింపుకున్నావా? నో నో నో. మీనాక్షి, నా అదృష్టమో నీ దురదృష్టమో కానీ ఒంటరిగా నువ్వు నాకే దొరుకుతావే, చెప్తా.
మీనాక్షి, ఏంటి? ఎక్కడికి వెళ్తున్నావు? ఎక్కడి నుంచి వస్తున్నావు? ఆయన కోసమే వెళ్ళాను. ఎక్కడికి? అత్తయ్య గారు ఆయన్ని ఇంట్లో నుంచి పంపిస్తే ఆయన సరాసరి ఆ ఇంటి శత్రువైన శారద పంచను చేరాడు. శారదానా? అవును, వాళ్ళకి అత్తయ్యకి పడదు. ఇప్పుడు ఈయనేమో అక్కడ తలదాచుకున్నాడు. ఎలాగైనా ఆయన్ని తీసుకొద్దామనే వెళ్ళాను గాని పరిస్థితి నా చేతుల్లో లేకుండా పోయింది. క్రిష్ ఏమన్నాడు? ఎంత బతిమలాడినా రానన్నాడు. కక్షతో ఆయనకి ఆశ్రయం ఇచ్చిన శారద నన్ను బయటికి గెంటేసింది. మీనాక్షి, ఇదంతా ఎందుకు? క్రిష్ ఇంట్లో నుండి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్తాడు? ఆయనే తిరిగొస్తాడు. అంతేకాని నువ్విలా క్రిష్ కోసం పిచ్చిదానిలా తిరిగితే ఎలా చెప్పు? ఆయన్ని ఎలాగైనా అక్కడి నుంచి తీసుకురావాలి. లేదంటే అత్తయ్యకి ఆయన మీద ఇంకా ద్వేషం పెరుగుతుంది. సరే కాని రానంటున్నాడని నువ్వేగా చెప్తున్నావు. కాస్త కృష్ణి శాంతంగా ఉండనే, అన్నీ అవే సర్దుకుంటాయి. నీకు తెలియదు గౌతమి, అయినా నువ్వు రా మీనాక్షి, రా చెప్తాను. నాన్న, మీనాక్షి ఒంటరిగా నా చేతికి చిక్కింది. దాన్ని వెంట పట్టుకుని అల్కాపూర్ వైపు వస్తున్నా. వెంటనే రండి. ఆ మీనాక్షి నా కూతురికి దొరికిందంట్రా. నా కూతురు అనుకున్నది సాధించింది. పదండి, ఆ మీనాక్షిని అటాక్ చేద్దాం. రండయ్యా. ఏం అపర్ణ, నేనే నీ దగ్గరికి రావాలనుకున్నాను. కానీ వెతకబోయిన తీగ నా కాలికి తగిలినట్టు
నువ్వే ఎదురొచ్చావు. ఇంత తొందరగా నువ్వు నాకు దొరుకుతావనుకోలేదు. తప్పు చేశావు శారదా. అవకాశాన్ని వినియోగించుకున్నాను. అవకాశాన్ని వినియోగించుకోలేదు, అనర్థాన్ని కొని తెచ్చుకున్నావు. ఆపద నీ వైపుంది. అవకాశం నా ఇంట్లో రెస్ట్ తీసుకుంటుంది. శారదా, నేను తలుచుకుంటే ఏం చేయగలవు? ఏం చెయ్యగలవు? చెట్టు లాంటి భర్త కొండెక్కాడు, కొండంత కొడుకు రోడ్డెక్కాడు. హ, ఇప్పుడు నువ్వు ఒంటరిదానివి. కలలు కనకు శారదా. గంట గడిచేలోపు నా బిడ్డని నా ఇంటి ముందు నిలబెట్టగలను. ప్యాక్ చేసి పట్టుకుపోవడానికి నీ కొడుకేమి ప్లాట్ఫామ్ మీద లేడు, నా ఇంట్లో ఉన్నాడు. హ్మ్. ఈ శారదాదేవి ఇంట్లో ఉన్నాడు. వస్తావా? రాగలవా? నా ఇంటి గుమ్మం తొక్కగలవా? హ్మ్. నీకు అంత ధైర్యం ఉందా? ఆ రోజు దొరికినట్టే దొరికి తప్పించుకున్నావు, కానీ ఈ రోజు నిన్నెవరు కాకపోతాడే.